ఆలోచిస్తున్న అతను ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టయ్యాడు. కాలి గజ్జెలు గల్లు గల్లుమనే శబ్దం అవసాగింది. నీలిమ కాలిమువ్వల శబ్దం కాదు. చెవులు రిక్కించి ఒక్క క్షణం అలా వినసాగాడు. ఆ గజ్జెల శబ్దం పక్క గదిలోంచి వినిపిస్తోంది. నీలిమ ఎక్కడుందని గది గుమ్మం వరకు వచ్చి చూశాడు. వరండాలో స్తంభం ఉంటే ఆ స్తంభాన్ని ఆనుకుని ఎటో చూస్తూ నిలబడింది. ఆమెకు గజ్జెల శబ్దం వినిపించిందా? వినిపిస్తే భయపడదు కదా? కృష్ణకమల్ అలా మౌనంగా నిలబడ్డాడు. గజ్జెల శబ్దం మెల్లగా దగ్గరవసాగింది. నీలిమ నిలబడిన వరండా వైపు వస్తున్న అలికిడవుతోంది. అప్పుడే కరెంటు పోయింది. ఆ బంగ్లా అంతా ఒక్కసారి చీకటైపోయింది. అద్దాల తలుపుల్లోంచి ఆకాశంలో తెల్లటి మబ్బుల తాలూకా వెలుగు రావడానికి ప్రయత్నిస్తోంది. ఎవరు అక్కడ ఉంది తెలియడం లేదు. నీలిమ కరెంటు పోవడంతో భయంగా చుట్టూ చూసింది. అంతా చీకటిమయంగా ఉంది. ఆ బంగ్లాకి పెద్ద పెద్ద కిటికీలు, వాటికి అద్దాల తలుపులు ఉన్నాయి. ఆ అద్దాల వెనక ఏవో నీడలు అలా కదులుతున్నట్లు కనిపించసాగాయి. ఏంటవి? అర్థం కానట్టు నుదురు చిట్లించి భయం భయంగా చూసింది. ఎవరిదో మనిషి ఆకారం అవతల వెలుగుండడంతో స్పష్టంగా కనిపించసాగింది. ఆకారం ఓ స్త్రీ. పక్కకు నిలబడింది. తల విరబోసుకుని కొద్దిగా గెడ్డం పైకెత్తి ఎటో చూస్తున్న దానిలా ఉంది. కృష్ణకమల్ ఎక్కడున్నాడు? అతను దగ్గరగా వస్తే బాగుండు అనుకుంది. మళ్ళీ అటు భయం భయంగా చూసింది. ఆ ఆకారం అక్కడ లేదు. మాయమైనట్టయింది. తను పొరపడలేదు కదా? కళ్ళు నులుముకుని చూసింది. అక్కడ ఎవరూ ఉన్న అలికిడి లేదు. తేలికైన మనసుతో మెల్లగా ఊపిరి పీల్చుకుంది. ఒక్క క్షణం నిశ్శబ్దంగా గడిచిపోయింది. ఆమెకు ఎవరివో కాలిగజ్జెల శబ్దం వినిపించసాగింది. ఇక్కడ కాలిగజ్జెల శబ్దం ఏమిటి? ఇక్కడ ఎవరున్నారు? ఆమెకు కొద్ది దూరంలో ఒక స్త్రీ నల్లచీర నల్ల జాకెట్టు వేసుకుని తల విరబోసుకుని నిలబడింది. ఎవరు? ఎవరు నువ్వు? అని ప్రశ్నించబోయి గొంతుకు పెగిలి మాట బయటకు రాక మౌనంగా భయంతో బిగుసుకుపోతూ అలాగే నిలబడిపోయింది. ఆ యువతి కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా చీకట్లో మెరుస్తున్నాయి. చీకట్లో ఆ యువతి ముఖం సరిగ్గా ఆనవాలు తెలియడం లేదు. ఆ యువతి మెల్లగా దగ్గరకు రాసాగింది. గాలికొన్న గజ్జెలు గల్లు గల్లుమని శబ్దం కావడం మొదలుపెట్టాయి. ఆ యువతి దగ్గరగా వస్తున్న కొద్దీ నీలిమలో భయం రెట్టింపయి కనురెప్పలు వేయడం మరిచిపోయిందాన్లా కనుగుడ్లు అలా నిలబెట్టేసింది. భయంతో శరీరం బిగుసుకుపోయింది. ఒళ్ళంతా ముచ్చెమటలు పోసి తడిసి ముద్దైపోసాగింది. అంతే, ఆ యువతి దగ్గరగా వచ్చేసి నీలిమ చెయ్యి పట్టుకోబోతుండగా నీలిమ గట్టిగా కేకపెట్టి కళ్ళు మూసేసుకుంది. నీలు, నీలు! కృష్ణకమల్ ఆమెను కుదుపుతూ కంగారుగా ఆతృతగా పిలిచాడు. "ఉమ్" అంటూ భయంగా అనుమానంగా మెల్లగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా కృష్ణకమల్ నిలబడున్నాడు. అతని చేతులు ఆమెని చుట్టేసున్నాయి. మీరు మీరు సందేహంగా చూసింది. నేనే. ఏం? ఎందుకలా గట్టిగా కేక పెట్టావు? అనుమానంగా అడిగాడు. నీలిమ అతని చేతుల్లో ఒదిగిపోతూ గుండెలపై తలవాల్చేస్తూ అతనికి తను చూసి జడుసుకున్న విషయమంతా వివరంగా చెప్పింది. మౌనంగా విని ఊరుకున్నాడు. అంతా అబద్ధం. అలా ఎవరు ఈ బంగ్లాలోకొస్తారు అని తేలిగ్గా కొట్టి పారేయలేదు. అలా అని అవును నిజమే, నాకు అలాగే కనిపిస్తోంది అని చెప్పనూ లేదు. ఆమె తల నిమురుతూ పసిపాపలా అపురూపంగా గుండెలు కదుముకున్నాడు. అంతా చీకటిగా ఉంది. ఇక్కడ నిలబడుకో, రా లోపలికి వెళదాం అంటూ ఆమెను అలాగే పొదివి పట్టుకుని టార్చ్ లైటు వెలుగు చూపిస్తూ ఆమెను తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. అతన్ని అలాగే అంటిపెట్టుకుని మెల్లగా అతని గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళిన నీలిమ అతన్ని వదల్లేదు. నేను చూసిందంతా నిజమేనంటారా? భయంతో అనుమానంగా అడిగింది. అతను ఆమె అనుమానాన్ని అవునని బలపరచలేదు. నవ్వేస్తూ చాలా తేలిగ్గా చెప్పాడు. నువ్వు ఏదో ఆలోచనలో అలా ఉండిపోతే నీకు అలా అనిపించుంటుంది. అంతా వట్టి భ్రమ. ఏమో, నాకేంటో భయంగా ఉంది అంటూ అతన్ని మరింత గట్టిగా అల్లుకుపోయింది. కొద్ది క్షణాలు గడిచాయి. అలా ఇద్దరూ నిలబడిపోయి ఉన్నారు. నీలిమ ఒంటిమీద స్పృహలేని దానిలా అతని గుండెలపై వాలిపోయి అలాగే ఉండిపోయింది. కృష్ణకమలకి ఒక్కసారిగా ఏదో అయినట్టయింది. పూల సదృశమైన మృదువైన శరీరం అతని శరీరానికి హత్తుకుపోవడంతో ఆ స్పర్శ హాయిగా అనిపించి అందులో అనిర్వచనీయమైన ఆనందం, సుఖం కనిపించసాగింది. నీలిమ అభ్యంతరం చెప్పలేదు. ఆమె అందం, సొగసు, వయసు అతనికి నిండు మనసుతో అర్పించుకుంది. కృష్ణకమల్ ముఖం మీద సూర్యకిరణాలు పడి చురుక్కుమనడంతో బద్ధకంగా కళ్ళు విప్పాడు. అతనికి నీలిమ గుర్తు రావడంతో తన పక్కన చూశాడు. ఆమె పక్కన లేదు. తలుపులు తెరిచున్నాయి.
నీలిమేది అవతలుందా? ఆలోచిస్తున్న అతనికి గడిచిన రాత్రంతా గుర్తుకొచ్చింది. అతని పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. మనసంతా ఆనంద డోలికల్లో ఊగిపోసాగింది. అప్రయత్నంగా అతని గుండెలపై చెయ్యి వేసుకుని రాసుకున్నాడు. అతని కళ్ళు నీలిమ కోసం ఎదురు చూడసాగాయి. ఆమె ఆ గదిలోకి అడుగు పెట్టగానే రెండు చేతులు చాపి దగ్గరకు లాక్కుని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలన్న కోరిక అతనిలో కలగసాగింది. కృష్ణకమల్ చూపులన్నీ అటే ఉన్నాయి. మనసు రెండు రకాలుగా ఆలోచించసాగింది. తను ఆమె పట్ల తప్పుగా ప్రవర్తించాడా? ఆమె జీవితాన్ని నాశనం చేశాడా? ఆమె శరీరాన్ని తనకు అర్పించుకున్నప్పుడు ఆమె జీవితానికి తను ఎలా న్యాయం చేకూర్చగలడు? పెళ్లి చేసుకుని తన తప్పుని తుడిచేసుకోవాలా? లేక పెద్దవాళ్ల మాట నిలబెట్టి తన తప్పుని తాను కప్పిపుచ్చుకోవాలా? ఇప్పుడు ఏం చెయ్యాలి? నీలిమ తన గురించి ఏమనుకుంటుంది? తన తొందరపాటుకి అసహించుకుంటుందా? పెళ్లి చేసుకోక తప్పదని పట్టుబడుతుందా? నీలిమంటే తనకి అయిష్టమేం కాదు. నీలిమను తను పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? తల్లికి తనకి మధ్య పెద్ద గొడవ జరుగుతుందా? అటు తమ్ముడికిచ్చిన మాట చెల్లలేదని, ఇటు వంశగౌరవం మంటగలిసింది అని తల్లి కుంగిపోయి తనని కోపడుతుందా? చివరకు దీని పర్యవసానం ఎలా ఉంటుంది? ఆలోచిస్తున్న అతనికి ఏదో పిచ్చి ఆవేశం రాసాగింది. నీలిమను పెళ్లి చేసుకుంటే తనని ఆపేవాళ్ళు, అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు? శరీరాన్ని అర్పించుకున్న స్త్రీ అతనికి భార్యతో సమానమే కదా! ఆమె మెడలో తాళి కట్టి 10 మంది పెద్దల ఎదురుగా ఈమె నా భార్య అని ప్రమాణం చేసి చెప్పనవసరం లేదు. తనకి నిండు మనసుతో హృదయాన్ని అర్పించుకుంది. అలాంటి దేవతగా తను అన్యాయం చేయడం అది ఈ జన్మలో జరగని పని. కృష్ణకమల్ ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. నీలిమ మాత్రం అతని గదిలోకి రాలేదు. అతను చాలాసేపు ఎదురుచూసి చివరకు విసిగి అతనే లేచి వెళ్ళాడు ఆమెను పిలవడానికి. నీలిమ అతనికి ఎక్కడా కనిపించలేదు. ఆ బంగళా అంతా వెతికాడు. ఆమె మాత్రం కనిపించలేదు. నీలిమ తనకి చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయిందా? ఎందుకలా వెళ్ళిపోయింది? తన మీద కోపం వచ్చిందా? ఆలోచిస్తూ తన గదిలోకి దారి తీశాడు. కృష్ణకమల్ కారు నీలిమహల్ గేట్లోంచి దూసుకువెళ్లి పోర్టుకోలో ఆగింది. అంతకుముందే మరో కారు అక్కడ ఆగిఉండడంతో ఆశ్చర్యంగా చూశాడు. ఎవరొచ్చుంటారు చెప్పమా అన్నట్టు ఆలోచిస్తూ కారు దిగి బంగ్లాలోకి ప్రవేశించాడు. మేడమెట్లెక్కుతున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు. ఎదురుగా సౌందర్య నిలబడింది. ఒక్క క్షణం ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అర్థం ఆకర్షణ ఆమెలో పోటీ పడుతున్నాయి. కృష్ణకమల్ క్షణంసేపు అలాగే రెప్ప వాల్చకుండా చూశాడు. ఆమె కళ్ళల్లో కాంతి లేదు, పెదవులపై నవ్వు లేదు, మనిషిలో హుషారు లేదు. ఎదుటి మనిషి అంతరాంతరాల్లో ఏముందో గ్రహించి పసిగట్టడానికి అన్నట్టు సూటిగా చూడసాగింది. సౌందర్య కళ్ళల్లో కాంతికి బదులు కోపం, ఈర్ష్య, అసూయలు మెరమెరలాడుతున్నాయి. పెదవుల మీద చిరునవ్వుకు బదులు మనసులో ఏదో అనుమానం సుడులు తిరుగుతూ అది పెదవుల మీద ప్రతిబింబించసాగింది. మనిషిలో హుషారుకి బదులు రోషావేశాలు, కోపం చెలరేగుతున్నాయి. సౌందర్య, ఎప్పుడొచ్చావు? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు. 1 గంట అయింది. రావడంతోనే ఇక్కడికొచ్చాను. మామూలుగా చెప్పింది. పద లోపల కూర్చుందాం అన్నాడు. అతనిలో ఆమెను ఎన్ని రోజులకు చూశానో అన్న ఉత్సాహం లేదు. రాత్రి నీలిమతో పంచుకున్న ఆనందం ఆ క్షణంలో ఆవిరిగా మారిపోయింది. సౌందర్యని చూస్తూనే ఏదో తప్పు చేసినట్టు మనసులో బాధపడసాగాడు. సౌందర్య అతని వైపు పరీక్షగా చూస్తూ మనసులో అనుకుంది. మనిషిలో పూర్తిగా మార్పొచ్చింది. తను విన్నది నిజమే అన్నమాట. మనసులో కసి, కోపం, ద్వేషం, అసూయ సుడులు తిరగసాగాయి. తొందరపడి అతన్ని నిలదీసి అడగకుండా అసలు విషయమేమిటో కనిపెట్టాలని నిశ్చయించుకుంది. ఇద్దరూ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. అతని మనసులో ఏదో భయం పీకుతోంది. నీలిమ ఆ గదిలోకొస్తే, ఇద్దరూ ఒకరికొకరు ఎదుటి పడితే నీలిమ అర్థం చేసుకుంటుంది. సౌందర్య గురించి చెప్పడం కష్టం. ఆమె తన గురించి ఏ విధంగా అనుకుంటుందో తెలీదు. ఆమెతో ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియకుండా ఏదో మాట్లాడేస్తున్నాడు. సౌందర్య అతన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉంది. ఈ నీలిమహల్ మీరు కొనేశారా? అవునన్నట్టు తల ఊపాడు. మీకిన్ని విశ్రాంతి భవనాలుండగా ఈ బంగ్లా కొనవలసిన అవసరం ఏమొచ్చింది? అలా అడుగుతున్నప్పుడు ఆమె గొంతులో రవంత హేళన నిండుంది. అతని ముఖం కందగడ్డలా అయింది. ఏంటి వీళ్ళందరూ తన నుండి ఏదో రహస్యం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు 1,90,000 ప్రశ్నలు తనపైన వడగాళ్ల వర్షంలా కురిపిస్తున్నారు. అసలు వీళ్ళంతా ఎవరు? తనకి ఒక మనసంటూ ఉండదా? తన ఇష్టాయిష్టాలతో ఎవరికీ పనిలేదా? ఈ నీలిమహల్ కొనడం ఒక పెద్ద నేరమైపోయింది. తను అందరి దృష్టిలో దోషిలా కనిపిస్తున్నాడు. ఎందుకని?
అందరూ తన గురించి ఎలాగో అనుకున్న వాళ్లే. అవసరం వచ్చింది కాబట్టే కొనవలసి వచ్చింది. నిర్లక్ష్యంగా ఒక్కో అక్షరం నొక్కి పలికాడు. ఒక్క క్షణం అతని వైపు పరీక్షగా చూసిన ఆమె బరువుగా ఊపిరి పీలుస్తూ మెల్లగా అంది. మీరు చాలా మారిపోయారు. నేను విన్న మాటలన్నీ నిజమే అని ఇప్పుడు తెలుస్తోంది. నువ్వు చాలా మారిపోయావుగా నవ్వాడు. మారిపోవడం అంటే? కనుబొమ్మలు ముడేసి విసురుగా ప్రశ్నించింది. మనసు ఇచ్చుకున్న వారిపై రవంత గౌరవం కూడా లేకుండా దోషిలా నిలబెట్టి ప్రశ్నల వర్షం కురిపించడం హ్యాపీగా చెప్పాడు. గౌరవ మర్యాద గురించి మీకు ఆలోచించగలిగే మనసే ఉంటే నమ్ముకుని మనసు ఇచ్చుకున్న ఆమె జీవితం నటనడి సముద్రంలో ముంచడానికి ప్రయత్నించరు. అంటే నీ ఉద్దేశం? కాస్త కోపంగా ప్రశ్నించాడు. ఈ నీలిమహల్ కొనడానికి గల కారణం ఏమిటా అని అడుగుతున్నాను. చెప్పవలసిన అవసరం నాకు లేదని అంటున్నాను. మీరు చెప్పకపోయినా నేను తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని కాదంటాను. అలాని రుజువు చేసుకోమంటాను. రుజువు చేయడమే కాదు, దానికి తగిన సాక్ష్యాలు బయటకు లాక్కొస్తాను. ఛాలెంజ్ చేస్తున్నట్టుగా అంది. అతను నవ్వాడు. ఆ నవ్వు తమాషాగా, అందంగా, గమ్మత్తుగా ఉంది. యూ సెడ్ ఇట్. ఐ హ్యావ్ లైక్డ్ యువర్ డెసిషన్. బీ ఆన్ ఇట్. ఇన్ దిస్ ఐ విష్ యూ గ్రాండ్ సక్సెస్ అంటూ టీవీగా ఆమె వైపు చూశాడు. ఆ చూపులో ఒక విధమైన నిర్లక్ష్యమైన భావం నిండుంది. అతని మాటలు వింటూనే మనసులో మండిపడింది. విషయం ఇది అని తనకు చెప్తే తను అర్థం చేసుకుంటుందిగా. అందరి మాటలు ఎందుకు నమ్ముతుంది? ఈయనగారు తలా తోకా లేకుండా చెప్తుంటే ఒళ్ళు మండిపోతుంది. బాగా ఆలోచిస్తుంటే తను విన్న విషయాలు నిజమే అనిపిస్తోంది. అందుకు ఈయనగారి మొండి సమాధానమే కారణం. ఏం హేళనగా ఉందా? కటువుగా ప్రశ్నించింది. హేళన? ఇప్పుడు నేను ఏమన్నాను? నీ మాటలకి సమాధానం చెప్పాను అంతే. చెప్తారు. నిజం బయటపడే వరకే. ఆ తర్వాత కృష్ణకమల్ మాట్లాడలేదు. సౌందర్య సోఫాలో నుండి విసురుగా లేచి నిలబడింది. నేను వెళుతున్నాను అంటూ చెప్పి చరచరా గది బయటకు వెళ్ళిపోయింది. కృష్ణకమల్కి నీలిమ గురించి ఆలోచించడానికి టైం లేదు. ఆమె వెనకాల మరో కారులో అతను బయలుదేరి వెళ్ళిపోయాడు. రాణి రత్నావళిదేవికి చాలా సంతోషంగా ఉంది మేనకోడలు వచ్చేందుకు. సౌందర్యకి మాత్రం మనసులో లేదు. కృష్ణకమల్ని చూడాలని ప్రయాణమై ఎంత వేగం వెళతానని మనసు ఆరాటపడిపోయింది. తీరా బయలుదేరే సమయానికి ఉత్సాహం చల్లారిపోయినట్టు, శరీరమంతా నీరసంగా, శక్తి లేనట్టు ఎలాగో అయిపోయింది. కారణం, తను ప్రయాణ హడావిడిలో ఉండగా రాజా సుదర్శనవరం గారు వచ్చారు. ఆయన చెప్పిన మాటలు ఒక్కొక్కటి వింటుంటే తను అధపాతాళానికి కుంగిపోతున్నట్టు, ఆకాశం కూలిపోయి ప్రపంచమంతా చెల్లాచెదురు అయిపోతున్నట్టు అనిపించసాగింది. నీలిమహల్ కావాలని కొన్నాడని, అతను అస్తమానం ఆ బంగ్లాలోనే ఉంటాడని, ఆ బంగ్లాకి ఆ అమ్మాయిల్ని రప్పించుకుంటాడని, ఎవరో అమ్మాయితో బాగా స్నేహం ఉందని, అయితే ఎవరూ ఆ విషయం కనిపెట్టలేకపోతున్నారని. ఎలాగో ఊరు వెళుతున్నావు కాబట్టి అతన్ని ఒక కంట కనిపెట్టు అంటూ చాలా చెప్పారు. అందుకు కొన్ని ఉపాయాలు కూడా చెప్పారు. అంతా విన్న ఆమెకు దుఃఖం ముంచుకునొచ్చింది. తనవాడనుకున్న కృష్ణ తనకి దూరమైపోతున్నాడా? అంత మంచివాడికి అంత చెడ్డ అలవాట్లు ఎలా అబ్బాయి? ఆమె తల గిరున తిరిగిపోయింది. సౌందర్య ఆలోచించి చివరకు ఒక నిశ్చయానికి వచ్చింది. ఎలా అయినా ఆ స్నేహాలు వదిలించేయాలి అనుకుంది. ఆ ఊరు వెళ్ళి అతనికి నీడలా వెంట ఉండడానికి నిశ్చయించుకుంది. అయితే అతని ఎదురు పడగానే ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు గాలికి ఎగిరిపోయాయి. అతన్ని మార్చడం చాలా కష్టమని తోచింది. అతను మునుపట్ల చనువుగా మాట్లాడలేదు. ఎవరో పరాయి వాళ్ళ అంటే అంటనట్టుగా మాట్లాడాడు. పెద్దలు ఇచ్చిపుచ్చుకున్న మాట సరే సరే, అనవసరంగా తన మనసు పారేసుకున్నానేమో అని కుమిలిపోయింది. ఇప్పుడు అతను తనను పెళ్లి చేసుకోనంటే తన జీవితం ఏమవుతుంది? ఆమె మనసంతా ఎలాగో అయిపోయింది. రత్నావళిదేవి మేనకోడల్ని దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పసాగింది. మీ పెళ్ళయ్యే వరకు నా మనసు అలాగే ఉంటుంది. మీ మామయ్యగారుంటే ఒక్కగానొక్క కొడుకు పెళ్లికి ఎంత ఘనంగా భారీ ఎత్తున పెళ్లి ఏర్పాట్లు చేద్రో ఏంటో భగవంతుడు కొందరి ఆనందాన్ని పొట్టన పెట్టుకుంటాడు అంటూ ఆవిడ నిట్టూర్చారు. సౌందర్య మాట్లాడలేదు. మౌనంగా వింటూ కూర్చుంది. మీ ఇద్దరికీ పెళ్ళైపోతే తిరుపతి పంపిస్తానని ఆ దేవుడికి మొక్కుకున్నాను. ఆ పెళ్లి త్వరగా అయిపోతే నువ్వు ఈ ఇంట్లో ఎప్పుడు అడుగు పెడతావా, ఇల్లు ఎప్పుడు కళకళలాడుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆవిడ మాటలకి ఆమె నవ్వింది. అత్తయ్య గారు, మీరు చాలా దూరం ఆలోచించేస్తున్నారు. ఈ ఇంటికి ఎవరు కోడలుగా వచ్చేది ఇంకా నిర్ణయం కాలేదుగా. మృదువుగానే అంది.
ఆమె మాటలకి ఆవిడ విస్తుపోయినట్టయ్యారు. అదేంటి సౌందర్య అలా మాట్లాడుతున్నావు? నువ్వు కాక ఈ ఇంటికి ఇంకెవరు కోడలుగా వస్తారనుకుంటున్నావు? నుదుట రాతల్ని చదవడం మానవ మాత్రులం మన తరం కాదు. ఆ రాతలు బ్రహ్మ ఏమని రాశాడో ఎవరికీ తెలియదు కదా. మన మాటల కంటే గొప్పవి ఆ భగవంతుడి చేతలు. ఈ ఇంటికి కోడలుగా నేనే రావాలని లేదు. ఆ టైంకి ఎవరూ ఊహించని విధంగా మరో అమ్మాయి ఈ ఇంటికి రావచ్చు. దానికి ఎవరూ ఏం చెప్పలేరు అంది అదో రకంగా నవ్వుతూ. సౌందర్య, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? నువ్వు ఈ ఇంటికి కోడలివి కాకపోవడమేమిటి? నువ్వు పుట్టినప్పుడే మేమందరం అనుకున్నాం నువ్వు కృష్ణ కమల భార్యవని. మీరంతా అనుకున్నంత మాత్రాన అది జరిగి తీరాలని ఎక్కడుంది? భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. ఇచ్చిపుచ్చుకున్న మాటలు ఒక లెక్క. అలాగే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. ఈ ఇంటికి కోడలుగా మరో అమ్మాయి నా కంఠంలో ప్రాణం ఉండగా రాదు, రానివ్వను. ఆవిడ ఖచ్చితంగా చెప్పేశారు. అలా అంటున్నప్పుడు కంఠం వణికింది. మనసులో బాధ సుడులు తిరగసాగింది. అది మీ ఇష్టం కాదు కదా. పెళ్లి చేసుకునేది మీ కొడుకు. వారి ఇష్టం మీద వారి పెళ్లి ఆధారపడి ఉంటుంది. బాబు నా మాట ఎప్పుడూ కాదండు. అయినా బాబుకు నువ్వంటే ఇష్టం లేకపోతే కదా నిన్ను పెళ్లి చేసుకోను అని అనడానికి. నేను బాబు దగ్గర మీ పెళ్లి గురించి చాలాసార్లు చెప్పాను. మీ ఇష్ట ప్రకారమే జరిపించండి అని నాతో చెప్పాడు. మాటిచ్చి తప్పే రకం కాదు. బాబు సంగతి నాకు బాగా తెలుసు అన్నారావిడ. ఆవిడతో ఆ విషయం గురించి ఎక్కువ మాట్లాడి వాదించడం ఇష్టం లేక మౌనం వహించింది. కృష్ణకమల్ గురించి పూర్తిగా ఏం తెలీదు కదా. అప్పుడే తను తొందరపడి తేలికపడడం మంచిది కాదనిపించింది. ఆవిడ ఆ విషయం గురించి చాలా ప్రశ్నించారు. బాబు గురించి నువ్వెందుకు అలా అనుకున్నావు? బాబు గురించి నీకు పూర్తిగా తెలీదు. బాబుని కన్నతల్లిగా బాబు గురించి నాకంటే బాగా ఎవరికీ తెలీదు. నీకు బాబు విషయంలో ఎందుకు అనుమానం వచ్చింది? ఎవరైనా చెడ్డగా చెప్పుకోవడం విన్నావా? లేక నువ్వు లేనిపోని ఊహించి గోరింతలు కొండంతలు చేస్తున్నావా? కాబోయే భర్త మీద అలా అనుమానం పెట్టుకోవడం అంత మంచిది కాదు. మనిషిని మనిషి నమ్మాలి. ముఖ్యంగా భార్యని భర్త, భర్తని భార్య నమ్మి తీరాలి. అలా అయితేనే వాళ్ళ సంసార నౌక ఆనంద సాగరంలో పయనిస్తుంది. పిచ్చి పిచ్చిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఇక్కడ ఉన్నన్ని రోజులు సరదాగా ఉండు. మీ పెళ్లికి త్వరలోనే ముహూర్తం పెట్టించేస్తాను. బాబు వచ్చాక చెప్తాను. నిన్ను అలా ఎక్కడికైనా తీసుకువెళ్ళమని. సరదాగా అలా ఇద్దరూ తిరిగి రండి అంటూ ఆవిడ చాలాసేపు సౌందర్యకు ఎన్నో విధాల నచ్చజెప్పింది. ఆమె అలాగే అన్నట్టు తల ఊపింది. రత్నవళిదేవి కొడుకుని తన గదిలోకి పిలిపించింది. సౌందర్య అక్కడ లేదు. కృష్ణకమలొచ్చి తల్లికి ఎదురుగా సోఫాలో కూర్చోవడంతో ఆవిడ అడిగారు. సౌందర్య వచ్చింది. మాట్లాడావా? మాట్లాడాను అన్నట్టు తల ఊపాడు. అతనికి ఆమె గురించి ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేదు. సౌందర్యకి అలా ఒంటరిగా కూర్చుంటే ఏం తోచదు. ఎక్కడికైనా అలా తీసుకువెళ్ళు. అతను తల్లి మాటకు చిన్నగా నవ్వాడు. కూడా వెంటబెట్టుకుని వెళ్ళాలంటే తీరికుండద్దు. తీసుకువెళ్ళాలని నీకనిపిస్తే తీరిక దానికదే దొరుకుతుంది. అయినా నీ కాబోయే భార్యను నువ్వు వెంట తీసుకువెళ్ళడంలో తప్పులేదు కదా అంటూ కొడుకు ముఖంలోకి పరీక్షగా చూశారావిడ. కొడుకు ముఖ కవళికలు జాగ్రత్తగా గమనిస్తూ తల్లి మాటలకి అతని ముఖం కాస్త గంభీరంగా మారింది. పైకి ఎలాంటి భావం ప్రకటించకుండా మామూలుగా అతి శాంతంగా చిరునవ్వుతో చెప్పాడు. తీరిక చూసుకుని అలాగే తీసుకువెళ్తాను. అంతగా తను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే డ్రైవర్నిచ్చి కారులో పంపిస్తాను. వెళ్ళి మన తోటలన్నీ చూసి రమ్మను. అదేంటి బాబు అలా మాట్లాడతావు? సౌందర్యని ఒక్కతను వెళ్ళమంటే మాత్రం వెళుతుందా? నువ్వు కూడా వెంటబెట్టుకుని వెళితే కూడా వస్తుంది గాని. లేకపోతే ఆ అమ్మాయి వెళుతుందా? అంటూ చిరునవ్వుతోనే కొడుకుని చిన్నగా మందలించారు. అది కాదమ్మా, మీరు మరోలా అర్థం చేసుకోకండి. నాకు తీరిక లేక అలా అన్నాను. నాకు తీరిగ్గా ఉంటే నేను తీసుకెళ్ళనా? తీరిక ఎప్పుడవుతుంది? 2-3 రోజుల తర్వాత. పోనీ అప్పుడే తీసుకువెళ్ళు అన్నారావిడ. అలాగే అన్నట్టు తల ఊపి లేచి వెళ్ళబోతుంటే ఆవిడ కొడుకుని ప్రశ్నించారు. మామయ్య గారు మీ పెళ్లికి తొందరలో ముహూర్తం పెట్టించమని అంటున్నారు. రమణయ్య గారికి చెప్పి పంతులు గారిని రమ్మని కబురు చేయించమను. నీ మనసులో ఏమైనా అనుమానాలుంటే సందేహించకుండా నాకు చెప్పు. లేదా సరే, ఏమంటావ్? తల్లి వేసిన ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. క్షణంసేపు మౌనం వహించి తర్వాత మెల్లగా అన్నాడు. అనుమానాలంటూ ఏముంటాయి? మీరు కొత్తగా ప్రశ్నిస్తున్నారు ఈరోజు. కొత్తగా ప్రశ్నించడం కాదు, నీ మనసులో ఉద్దేశం తెలుసుకోవాలిగా. నా మనసులో ఉద్దేశం తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ టైం చాలదు. ఎప్పుడైనా ఒకరోజు తీరిగ్గా మాట్లాడుకుందాం. అప్పుడు మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను అన్నాడు నవ్వుతూ.
అన్ని విషయాలంటే ఆవిడ అదో రకంగా చూస్తూ నుదురు చిట్లించి చూశారు. అదే చెప్తాను. ఇప్పుడు మాత్రం కాదు. నేను అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళాలి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ ఆవిడలా ఉండిపోయారు. కృష్ణకమల్కి ఆ రాత్రి నీల్మహల్కి వెళ్ళడానికి వీలు పడలేదు. విదేశాల నుండి అతనికి తెలిసిన వాళ్ళొస్తే ఆ రోజు రాత్రి డిన్నర్ ఏర్పాటు చేశాడు. వాళ్ళు వెళ్ళేసరికి చాలా రాత్రి అయింది. ఆ టైంలో వెళ్ళిన నీలిమ పడుకుంటుంది అని భావించి ఇంటి దగ్గరే ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. ఆమె అందచందాలు అతని మనసుని కవ్వించసాగాయి. అప్పటికప్పుడు వెళ్ళి నీలిమను తనలో ఐక్యం చేసుకోవాలన్నంత ఆవేశం కలగసాగింది. ఆ కోరికను అతి కష్టం మీద గుండెల్లో దాచుకున్నాడు. అతనికి ఆ క్షణంలో తల్లి మాటలు గుర్తుకొచ్చాయి. తనకి సౌందర్యతో పెళ్లి జరిపించే ఉద్దేశంలో ఉన్నారా? ఆవిడ మాటకు తిరుగులేదా? అమ్మకు నీలిమ గురించి చెప్పేస్తే విని ఏమంటారో? ఆ అమ్మాయి నా కోడలు కావడానికి వీల్లేదంటారేమో? ఈ విషయం సౌందర్యకు తెలిస్తే ఆమె బాధపడదు. సౌందర్య, నీలిమ ఇద్దరూ తనని ప్రేమించిన వాళ్లే. ఆ ఇద్దరిలో నీలిమతోనే ఎక్కువ బంధం ఏర్పడింది. శారీరకంగా ఆమె తన భార్య అయింది. తల్లితో ఈ విషయం చెప్పి ఆమెను ఒప్పించి నీలిమని వివాహం చేసుకోవడం తన ధర్మం. సమయం చూసి ఈ విషయం తల్లికి చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. కృష్ణకమల్ ఆ రోజు 8 గంటలకు బయలుదేరి నీలిమహల్కి వెళ్ళాడు. బంగ్లా అంతా లైట్ల కాంతితో వింతగా అందంగా మెరిసిపోతుంది. అతను చుట్టూ చూశాడు. నీలిమ కనిపిస్తుందేమోనని. ఆమె ఎక్కడా కనిపించలేదు. తిన్నగా గదిలోకి వెళ్ళి చూశాడు. అక్కడా లేదు. కనుబొమ్మలు ముడేసి క్షణంసేపు అలా నిలబడిపోయాడు. ఆమె ఎక్కడుంది చెప్పమా అన్నట్టు. తన మీద కోపమొచ్చిందా? తన తొందరపాటుకి అసహించుకుందా? ఆ రోజు రాత్రి ఆమె మనస్ఫూర్తిగానే తనకి చేరువైనట్టు తోచింది. తనపై కోపం ఉండదే మరి? తన నుంచి ఆమె జీవితం నాశనమైపోయింది. ఆమెను భారీగా స్వీకరించనని భయమా? తను అంత మూర్ఖుడా? అంత హృదయం లేనివాడా? తన గురించి ఆమె ఏమనుకుంటుంది? నీలిమతో ఈ విషయాలన్నీ వివరంగా చెప్పాలని అతనికి ఆతృతగా ఉంది. తను నీలిమహల్కి వెళ్ళగానే నీలిమ ఎదురొచ్చి తనని లతలా పెనవేసుకుపోతుంది అని, ఎన్నెన్నో తీయని కబుర్లు చెబుతుంది అని మధురమైన ఊహలతో పరిగెత్తుకునొచ్చాడు. అయితే అతనికి నిరాశే ఎదురైంది. నీలిమ అతను ఊహించుకున్నట్టు ఎదురుగా రాలేదు. తీయని కబుర్లు చెప్పలేదు. నీలిమకు కోపమొచ్చిందా? లేక సిగ్గేసి తన కళ్ళకు కనిపించకుండా దాక్కుందా? ఆతృతగా బంగ్లా గదులన్నీ వెతకసాగాడు. ఆమె ఎక్కడా లేదు. నీలు, నీలు అని పిలుస్తూ అంతా వెతికేశాడు. చివరకు అటువైపున్న బాల్కనీ దగ్గర గోడ కానుకుని అటు తిరిగి ఎటో చూస్తూ నిలబడింది. అతని పిలుపుకి ఉలిక్కిపడిందల్లా తల తిప్పి గుమ్మం వైపు చూసింది. కృష్ణకమల్ ఆమెను చూస్తూనే టక్కున ఆగిపోయాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల అల్లికలో ఎన్నో మూగమాటలు దొర్లిపోయాయి. ఒకరి ప్రశ్నలకొకరు జవాబు చెప్పుకోలేనట్టు అలా మౌనంగా ఉండిపోయారు. అతని పెదవుల మీద చిరునవ్వు లీలగా మెరిసి అది క్రమంగా ముఖంలోకి పాకి కళ్ళు కాంతి పుంజాల్లా అయ్యాయి. ఒక్క క్షణం అలాగే చూసిన ఆమె కనురెప్పలు మెల్లగా కిందకి వాలిపోయి మెల్లగా తల తిప్పేసుకుంది. కృష్ణకమల్ ఒక్కో అడుగు మెల్లగా వేస్తూ ఆమెను సమీపించాడు. ఆమె భుజాలపై చేతులు వేసి నీలు అంటూ మృదువుగా లాలనగా పిలిచాడు. ఆమె పలకలేదు. అది సిగ్గో లేక కోపమో అతనికి అర్థం కాలేదు. నీలు, నా మీద కోపమా? మెల్లగా ప్రశ్నించాడు. తల కొద్దిగా కిందకొంచి ఆమె వైపు చూడాలని ప్రయత్నిస్తూ కాదన్నట్టు మెల్లగా తల తిప్పింది. మరి సిగ్గా? ఆమె మాట్లాడలేదు. ఆమె భుజాలు పట్టి మెల్లగా తన వైపుకు తిప్పుకున్నాడు. అతనికి అభిముఖంగా నిలబడింది. తల మాత్రం పైకెత్తలేదు. ఒక్క క్షణం ఆమె వైపు పరీక్షగా చూసి మెల్లగా చేతులు పట్టి దగ్గరకు తీసుకున్నాడు. అతని గుండెలపై తలవాల్చి మౌనంగా ఉండిపోయింది. ఆమె మనసంతా చిత్ర విచిత్రమైన ఆలోచనలతో నిండిపోయింది. హాయిగా, ఆనందంగా, గమ్మత్తుగా, మత్తుగా, మధురంగా అనిపించసాగింది. ఆమె చెంపల్ని మృదువుగా నిమురుతూ, నీలు, నీకు నా మీద కోపం వచ్చిందేమోనని నేను నిజంగా చాలా భయపడిపోయాను సుమా అన్నాడు. నాకు మీ మీద కోపమా? ఆశ్చర్యంగా తలెత్తి అతని ముఖంలోకి చూసింది. ఎందుకు? మీరు ఏం తప్పు చేశారని ఎదురు ప్రశ్న వేసింది. అంటే నా మీద నీకెలాంటి కోపం లేదా? ఆశ్చర్యంగానే ప్రశ్నించాడు. అదే ఎందుకని అడుగుతున్నాను. రెప్పవాల్చకుండా చూస్తూ అడిగింది. మొన్న రాత్రి నా ప్రవర్తనకు అంటూ మాట మధ్యలో ఆపేశాడు. ఆమె ఆ మాటలకి చిరునవ్వు నవ్వింది.
అది తప్పెలా అవుతుంది? అయిష్టంగా ఉన్న స్త్రీని బలవంతంగా లొంగదీసుకుంటే తప్పు గాని, నా విషయంలో అలా కాదే. నేనే మనసిచ్చుకున్న మనిషికి, నా దేవుడికి నన్ను నేను అర్పించుకున్నాను అంది అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తూ. నీలు ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాడు. అవునండి. మీరంటే ఎవరు? నా దైవం. నాకు, నా తండ్రికి తలదాచుకోవడానికి నీడనిచ్చిన పుణ్యమూర్తులు. నా కష్టాల్ని, బాధల్ని గ్రహించి, నా కన్నీళ్లు తుడిచి, నాకు ధైర్యాన్నిచ్చిన అమృతమూర్తులు. అతను మాట్లాడలేదు. నా ప్రేమమూర్తి, నా స్వామి, నా దైవం పాదాల చెంత నేనొక పూజా పుష్పాన్నే అయితే నా జీవితం ధన్యమైందని ఆశిస్తాను. నాకు కావలసింది, నేను ఎప్పుడూ కోరుకునేది మీ సంతోషాలే. అవి నా వల్ల మీకు లభ్యమయ్యాయనుకుంటే అంతకంటే నాకు కావలసింది వేరే ఏమీ లేదు. ఆ ఒక్క రాత్రి మీతో పంచుకున్న ఆనందం, నేను పొందిన సంతోషం, కొన్ని వందల సంవత్సరాల పరిచయం మనకున్నట్లు, కొన్ని జన్మల బంధం మన మధ్య అనుబంధం అయ్యి మన ఇద్దరినీ ముడేసినట్టుగా అనిపించసాగింది. చాలు. నాకు ఈ సంతోషం చాలు. ఈ ఆనందాన్ని, అనుభవాన్ని, జ్ఞాపకాన్ని నా గుండెల్లో గుడికట్టి అందులో పదిలంగా, గుప్తంగా దాచుకుంటాను అంటూ అతని గుండెలపై తల వాల్చేసింది. నీలు అతని కంఠస్వరం సంతోషంతో అనురాగంగా పలికింది. ఆమె మాట్లాడలేదు. రాగానికి అనురాగానివి నువ్వు. ప్రేమకు ప్రతిరూపానివి. సృష్టికే మహారాణివి. ప్రపంచానికే వెన్నెల దీపానివి. నా హృదయాలయంలో జేగంట్లు మోగించిన ప్రణయ దేవతవి అంటూ పొంగి పొర్లుతున్న సంతోషంతో ఆమెను మరింత గాఢంగా గుండెలు కదుముకున్నాడు. అతని చేతుల మధ్య మైనపు బొమ్మలా ఉండిపోయింది. నీలిమ మనసంతా అనిర్వచనీయమైన ఆనంద తరంగాలతో నిండిపోయింది. కృష్ణకమల్ తెల్లవారి పనుండి త్వరగా బయలుదేరొచ్చేశాడు. నీలిమ ఎవరికంటా పడకుండా తెల్లవారుజామున 4 గంటలకి గది తలుపులు తెరుచుకుని తమ ఇంటివైపు వెళ్ళిపోయింది. ఎవరైనా చూస్తే కృష్ణకమల్కి చెడ్డ పేరొస్తుంది అని ఆమె భయం. తన గురించి ఎవరు ఏమనుకున్నా భయం లేదు. అతన్ని అనుకుంటే మాత్రం ఆమె భరించలేదు. అప్పుడు ఆ బంగ్లా నుండి కూడా అతనికి చెప్పకుండా ఇంటికి బయలుదేరొచ్చేయడానికి కూడా అదే కారణం. అందుకు తను అతనికి క్షమార్పణలు కోరుకుంది కూడా. తన మీద కోపమొచ్చి కాదు అని తెలిసిన అతని మనసు తేలికపడింది. గది తలుపులు దగ్గరగా చేరేసి అతను వెళ్ళిపోయాడు. కృష్ణకమ్మలు వెళ్ళిన పావుగంటకి సౌందర్య ఆ బంగ్లాలో అడుగుపెట్టింది. అతను ఆ రాత్రి ఇంటికి రాలేదని గ్రహించింది. ఈ నీలిమహల్కే వచ్చి ఉంటాడని, ఇక్కడే పడుకున్నాడని భావించొచ్చింది. ఆమె ఊహ అతను ఉంటాడని. అయితే ఆమె అక్కడకు వెళ్ళేసరికి అతను లేడు. వెళ్ళిపోయి ఒక పావుగంట అవుతుందని అక్కడ నౌకరు చెప్పాడు. అతడిని కృష్ణకమల్ గురించి అడుగుదామా అని క్షణంసేపు తటపటాయించింది. ఆమె మనసు అందుకు అంగీకరించలేదు. భగవంతుడనే వాడుంటే న్యాయానికి కూడా తల వంచితే అతను తన భర్త అవుతాడు. తన భర్తని నౌకర్ల దృష్టిలో చులకన చేయడమా? నౌకర్లనడిగి ఇంటి యజమానుల గురించి తెలుసుకోవడం అంత తెలివి తక్కువ పని మరొకటి లేదు. బాగా ఆలోచించుకున్న తర్వాత నౌకర్ని అడగడం మానేసి బంగ్లాలోకి వెళ్ళింది. సౌందర్య తిన్నగా అతని గదిలోకి తలుపులు తెరుచుకుని వెళ్ళింది. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయింది. ఆమె విశాల నేత్రాలు ఇంకా విశాలమయ్యాయి. ఆ గదంతా ఒక్కసారి కలీ చూసిన ఆమె చూపులు మంచంపై ఆగిపోయాయి. శూన్యం మస్తిష్కంలో అంధకారబంధురమైన హృదయ వేదనతో ఎటూ నిశ్చయించుకోలేక నిశ్చేష్టురాలే శిలాప్రతిమలా నిలబడిపోయింది. మంచం మీద దుప్పటి నలిగిపోయి చెదిరినట్టుంది. ఆ పక్క మీద మల్లెపువ్వులు వాడిపోయి పడున్నాయి. నేల మీద గాజు ముక్కలు పగిలి పడిపోయున్నాయి. సౌందర్య మెల్లగా వంగి పగిలిన ఆ గాజు ముక్క చేతుల్లోకి తీసుకుని చూసింది. ఎవరివో స్త్రీ చేతి గాజు తాలూకా ముక్కది. అసహించుకున్న దానిలా ఆ గాజు ముక్కని దూరంగా విసిరేసింది. మనసులో దుఃఖం సుడులు తిరిగిపోతూ ఆమెను ఒక ఊపు ఊపేసాగింది. ఆమె నేత్రాలు అశ్రు బిందువులతో నిండుకున్నాయి. సౌందర్య సున్నిత హృదయం తూట్లు తూట్లు పడిపోయినట్టయింది. నమ్ముకున్న మనిషి తనకింత అన్యాయం చేస్తున్నాడా? మగవాడి మనసే అంత చంచల స్వభావమా? కళ్ళెదుట స్త్రీ వ్యామోహంలో పడిపోవడం అతని బలహీనత. అనాదిగా వస్తున్న మగవాడి బుద్ధుల్ని మార్చడం ఎవరితరం కాదా? శరీరమంతా ఎలాగో అయిపోయి ఒంట్లో శక్తంతా హరించుకుపోయినట్టయింది. ఎవరో తనని గట్టిగా హెచ్చరించినట్టుగా అనిపించి ఒక్కసారి ఉలిక్కి పడింది. సౌందర్య, నువ్వింత పిరికిదానివని అనుకోలేదు. కష్టంలోనూ ఆపదలోనూ ఉన్న ఏ ఆడపిల్ల కూడా ఇలా అధైర్యపడకూడదు. అది స్త్రీ లోకానికే తలవంపులు. ధైర్య సాహసాలనే నీ ఆయుధాన్ని చేసుకుని అడుగు ముందుకు వేసి
సమరంగంలోకి దూకి ఎదుటి వాళ్ళని మెత్తగా చిత్తుగా ఓడించి నీ ఆధీనంలోకి తెచ్చుకుని నీ గుప్పెట్లో బంధించాలి. అలా బంధించగలిగినప్పుడే నీ గొప్పతనం వెల్లడవుతుంది. అందుకు నీ జీవన మార్గంలో చీకటి దారులు, ముళ్ళదారులు, రాళ్ళు, రప్పలు, కొండలు, వాగులు, సెలయేర్లు అన్నీ నీ మార్గానికి అడ్డు రావచ్చు. అందుకు నువ్వు బాధపడకూడదు. లక్ష్య పెట్టకూడదు. ఆశలు, ఆశయాలు మనసుకు ముఖ్యమనుకుంటే మన లక్ష్యం ఒకటే అయితే అది సాధించి గెలవడంలో అందం, ఆనందం, సంతృప్తి నిండున్నాయి. అప్పుడే నిజమైన సంతోషం, హాయి కలుగుతుంది. ఏ కష్టతరమైన పనైనా మొండిగా స్వయంగా సాధించి గెలవగలగడం నిజమైన ధైర్యస్తుల పని. అంతేగాని ఎవరి సహాయం అర్థించడం, ఒకరి మీద ఆధారపడడం, తన దురదృష్టాన్ని తలుచుకొని నిందించి ఏడవడం, తన చేతకాంది అని నిస్సహాయంగా ఉండిపోవడం అది తెలివి తక్కువ వాళ్ళు చేసే పని. ప్రమిదను తేవడం మన వంతైతే ప్రమిదలో నూనె పోయడము మన వంతే. ఆ నూనెలో ఒత్తి వేయడం మన వంతే. ఇకిప్పుడు ఆ దీపాన్ని వెలిగించేదెవరు? మరొకరొచ్చి ఆ దీపాన్ని వెలిగించి నీ ఇంటిని కాంతివంతం చేస్తారా? అలా అనుకోవడం నీ భ్రమ. ఎవరూ నీకు మేలు చేయ పూనుకోరు. నీ ఇంటి దీపం వెలిగించి నిన్ను చీకట్లోంచి వెలుగులోకి తీసుకురారు. అంత తెలివి తక్కువ వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కణకణలాడే నిప్పుల్ని నీ ఉడికి కట్టాలని సమయం కోసం కాచుకుని కూర్చుని ప్రయత్నించేవాళ్లే. నీకర్థమైందా? అందుకే చమురు పోసిన చేతితోనే ఒత్తివేసి దీపం వెలిగించగలగాలి. అప్పుడే నీ జీవితాన్ని చక్కదిద్దుకోగలిగిందాను అవుతావు. అర్థం లేని ఆవేశాలతో, పట్టుదలతో మూర్ఖంగా ప్రవర్తించకుండా తెలివితేటలతో కృష్ణకమల్ని నీ వాణ్ణి చేసుకో. అతన్ని నీ వైపుకు తిప్పుకోవడం నీ చేతిలో ఉంది. ఈ భూమి మీద అవతరించిన ప్రతి స్త్రీకి ఆ మంత్రం భగవంతుడు ఉపదేశించాడు. అది ఉపయోగించుకోగలగాలి. అప్పుడే స్త్రీ జీవితం ఆనందమయం అవుతుంది అంటూ అంతరాత్మ ఆమెకు అనేక విధాల భావించి ధైర్యం నూరిపోసింది. ఒక క్షణం బేలగా నిస్సహాయంగా మారిపోయిన ఆమె తనలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించినట్టు గర్వంగా తల ఎగరేసింది. తనలో తాను ఏదో ఆలోచించుకుంటున్నట్టుగా తల పంకించి కింద పెదవిని పైపంటితో నొక్కిపట్టి అలా క్షణంసేపు ఉండిపోయింది. మెల్లగా వెనుతిరిగి గది తలుపులు తెరుచుకుని యువతలకొచ్చేసి తిరిగి తలుపులు దగ్గరగా చేరేసి బంగళా దాటి యువతలకొచ్చింది. కారు ఆమె కోసం సిద్ధంగా ఉంది. సౌందర్యను చూడగానే డ్రైవర్ కారు డోరు తెరిచి పట్టుకున్నాడు. ఆమె కారులో కూర్చోగానే డోర్ మూసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు.